డోంగ్రియా కోన్స్ వీళ్ళు పీవీటీజీస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. ఒరిస్సాకి చెందిన ఈ ట్రైబల్ గ్రూప్ మళ్ళా న్యూస్లోకి వచ్చింది. 2012-13 సంవత్సరంలో వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా అందరికీ నోటెడ్ అయిపోయారు. అప్పట్లో ఒక స్టోరీ ఉంది. వీళ్ళు ఒరిస్సాలో నియంగిరి హిల్స్ అనే ప్రాంతంలో ఉంటారు. అక్కడ వేదాంత మైనింగ్ కంపెనీ అని చెప్పి ఒక కంపెనీ అక్కడికి మైనింగ్ రైట్స్ తీసుకుని అక్కడికి వెళ్ళిందనమాట. అయితే ఇది మా ఎన్విరాన్మెంటల్ ఇష్యూ, దాంతోపాటు మా కొండని మీరు మొత్తం మైనింగ్ చేయాలి అంటే నియంగిరి హిల్స్లో వాళ్ళు ఉంటారనమాట. నియం రాజా మా అక్కడున్న మా అడవి దేవతకు మీరు విరుద్ధంగా చేస్తున్నారని చెప్పి వీళ్ళు పోరాటం చేశారు. ముఖ్యంగా అది పెద్ద ఎన్విరాన్మెంటల్ యాక్టివిజం అయింది. వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఈ పీవీటీజీ గ్రూపు ది వెంట్ అప్ టు సుప్రీంకోర్టు అనమాట. సుప్రీంకోర్టు 2013లో వీళ్ళకి ఫేవర్గా కోర్టు తీర్పు ఇచ్చింది. వీళ్ళ గ్రామ సభని కన్సల్ట్ చేయందే, ఇక్కడ గ్రామ సభ ఒప్పుకుందే ఎటువంటి మైనింగ్ చేయకూడదని. సో వేదాంత గ్రూపు వీళ్ళు గ్రామ సభ దగ్గరికి వెళ్తే 12 గ్రామాలు అక్కడ వేదాంత గ్రూప్ని వ్యతిరేకించాయి. దాంతో అక్కడ మైనింగ్ ఆగిపోయిందనమాట. ఇది ఒక సక్సెస్ఫుల్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిజం అని అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చాలామంది చెప్పుకున్నారు, కొనియాడారు. అయితే ఇప్పుడు మళ్ళా సేమ్ డోంగ్రియా కోండ్ కమ్యూనిటీ మళ్ళా వార్తలోకి వచ్చింది. ఇక్కడ ఈసారి వార్తలోకి రావడానికి కారణం ఇంకొకటి. వీళ్ళకి నక్సలిజంతో అఫిలియేషన్స్ ఉన్నాయని, నక్సలిజం లింక్స్ ఉన్నాయని చెప్పి కొంతమంది పైన హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్ చేయటం, హ్యూమన్ రైట్స్ వయోలేషన్స్ చేయటం ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట. దీనికి సంబంధించి డోంగ్రియా కోండ్కి సంబంధించిన వాళ్ళు చాలామంది మేము ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే, ఎలక్షన్స్లో ఓట్లు వేయాలంటే మా పైన ఉన్న కేసులు ఎత్తేయాలని చెప్పి పెద్ద గొడవే చేశారు. 2013లో కూడా డోంగ్రియా కోన్స్ మీద చాలా ఫేక్ కేసెస్ అనమాట, అబద్ధపు కేసులు పెట్టేశారు. వాళ్ళని హింసించేవాళ్ళు, వేధించేవాళ్ళు. అయితే చివరికి వాళ్ళు ఆ కేసులో గెలిచారు. 2016లో మళ్ళా ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్ ఓఎంసీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మీరు ఇంతకుముందు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది కదా, గ్రామ సభని కన్సల్ట్ చేసే జడ్జిమెంటు, ఆ జడ్జిమెంట్ మళ్ళీ ఇంకొకసారి ఇవ్వండి, మేము మళ్ళీ అడుగుతామని చెప్తే సుప్రీంకోర్టు కొట్టేసింది ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్ ఫైల్ చేసిన కేసుని. తర్వాత వీళ్ళపైన నక్సలైట్తో లింక్ ఉన్నాయని చెప్పి, నక్సలైట్స్కి సానుభూతి పరులని, వాళ్ళు గైడ్ చేస్తున్నారని, వాళ్ళ అడుగుజాడల్లోనే వీరు నడుస్తున్నారని చెప్పి ఇలా రకరకాల కేసులు వీళ్ళపైన మోపి వీళ్ళని మభ్యపెట్టారు. ఇంకా కొంతమందిని మీరు నక్సలైట్ అని ఒప్పుకొని గవర్నమెంట్కి మీరు సరెండర్ అవుతే 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ 2 లక్షలు ఆ ట్రైబల్స్కి అది ఎక్కువ కాబట్టి మభ్యపెట్టి తీసుకెళ్ళి తర్వాత వాళ్ళని నక్సలైట్గా ముద్రేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన సందర్భాలు, వాళ్ళని కొట్టి హింసించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2017 హోమ్ మినిస్ట్రీ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్లో, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్లో ఈ నియంగిరి సురక్షా సమితి, ఎవరైతే నియంగిరి హిల్స్ని కాపాడటానికి సమితి ఏర్పడిందో వీళ్ళని డైరెక్ట్గా ఒక నక్సలైట్లో లింక్ ఉన్న ఆర్గనైజేషన్గా యాన్యువల్ రిపోర్ట్ హోమ్ మినిస్ట్రీ రిపోర్ట్లోనే ప్రకటించారు. అదే 2017 హోమ్ మినిస్ట్రీ యాన్యువల్ రిపోర్ట్లో జార్ఖండ్కి చెందిన మరొక సంస్థ విస్థాపన్ విరోధి జన్ వికాస్ ఆందోళన్, ఈ సంస్థను కూడా నక్సలైట్స్తో లింక్ ఉన్న సంస్థగా హోమ్ మినిస్ట్రీ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లో డిక్లేర్ చేశారు. జార్ఖండ్కి చెందిన ఈ సంస్థ ఫార్మర్స్ ఎవరైతే డిస్ప్లేస్ అయ్యారో వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇచ్చే సంస్థ అనమాట, దానికోసం ఫైట్ చేసే సంస్థ. వీళ్ళని కూడా నక్సలైట్ ఆర్గనైజేషన్గా ఆల్మోస్ట్ డిక్లేర్ చేశారు అప్పట్లో. 2007లో సాల్వా జుడుం కేసు లేదా నందిని సుందర్ కేసు అంటాం అనమాట. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, ఏ వ్యక్తి అయినా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే మానవ హక్కుల గురించి మాట్లాడేటప్పుడు, మానవ హక్కుల గురించి పోరాడేటప్పుడు ఆ వ్యక్తిని కానీ ఆ వ్యవస్థను కానీ నక్సల్ సింపథైజర్స్ లేదా నక్సలైట్లను స్టాంప్ వేసేసి వాళ్ళని తొక్కేయడం మంచిది కాదు. ఇన్ఫ్యాక్ట్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో పీస్ఫుల్ డిసెంట్ అనేది, అంటే ఇది తప్పు, ఇది ఇలా మార్చాలి అని చెప్పే అడిగే క్వశ్చన్ హక్కు అందరికీ ఉంటుంది. అలాంటి వాళ్ళని భయపెట్టే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మానవ హక్కులు కాలు రాయకూడదు, వాళ్ళు నక్సలైట్గా స్టాంప్ వేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు 2007లోనే సాల్వా జుడుం కేసులో చెప్పింది. ఇక డోంగ్రియా కోన్స్ అంశానికి వస్తే, డోంగ్రియా కోన్స్ మీద దొంగ కేసులు పెట్టడం ద్వారా, వాళ్ళపైన నక్సలైట్లను స్టాంప్ వేయడం ద్వారా వాళ్ళ ఎన్విరాన్మెంటల్ యాక్టివిజం తగ్గించి తర్వాత అక్కడ మైనింగ్ రైట్స్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలన్న ఆలోచనతో ఇది చాలామంది చేసి కుట్ర పన్నాగం వాళ్ళపైన పన్నుతున్నారని చెప్పి కూడా అభియోగాలు ఉన్నాయి. అయితే డోంగ్రియా కోన్స్ మాత్రం పట్టు వదలకుండా మా పైన కేసులు రద్దు చేసేంతవరకు, మాఫీ చేసేంతవరకు మేము ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పేస్తున్నారు, ఓటింగ్ వేయమని చెప్పేస్తున్నారు.